చంద్రబాబు గెలుపు గ్యారంటీ అని నమ్ముతున్నటువంటి వాళ్ళలో మొట్టమొదట పోలీస్ శాఖ ఉంది. నేను ఆ రోజునే చెప్పా, పోలీసులు ఈ దఫా పూర్తిగా యాంటీ వైసీపీ అయ్యారు, ప్రో టీడీపీ అయ్యారు. దానికి కారణం ఒకటి, వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం, సరెండర్ లీవ్స్ ఇట్లాంటి వాటిట్లో జరిగినటువంటి సమస్య, సంక్షోభం. దాని మీదన వాళ్ళు ఓ రకంగా, అందుకనే మొదటి రోజున వైసీపీ వాళ్ళని చూసి చూడడం, ఇదే వైసీపీ వాళ్ళ మీదకి జరిగిన దాడులు చూసి చూడనట్టు వదిలేశారు. రెండో రోజున వైసీపీ వాళ్ళ బెదిరింపులకి తల ఒగ్గారో ఏమో, అప్పుడు వీళ్ళు రివర్స్లో చేసినటువంటి సందర్భంలో కూడా చూసి చూడనట్టు పోయారు. అయితే వాళ్లకున్నటువంటి కొంతమంది పోలీసు అధికారులు మిగతా వాళ్ళకి చెప్తున్నటువంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగినప్పుడు చెప్తోంది, వైసీపీకి ఈ దఫా 60 లోపే స్థానాలు వస్తాయి, 60 దాటే అవకాశం లేదు అన్నటువంటి చెప్తున్నారు. ఇదే ఫీడ్బ్యాక్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులని, నాయకుల్ని పోలీసు అధికారులు ఫోన్లు చేసి కాంటాక్ట్ చేసి స్నేహం చేస్తున్న మాట వాస్తవం. తమని గుర్తుంచుకోమని చెప్పి తమకి సరైనటువంటి అవకాశాలు కల్పించమని. ఈ ధైర్యమే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి వచ్చింది. అందుకనే సాధారణంగా ఎప్పుడు అంటే కరెక్ట్గా అన్నీ చూసుకున్నాక, రివ్యూ చేసుకున్నాక బయటకు వచ్చి మాట్లాడేవాడు గంటా శ్రీనివాసరావు. గంటా శ్రీనివాసరావు బయటకు వచ్చి మాట్లాడడం బిగిన్ చేశారు అంటే పక్కా పిక్చర్ తయారు చేసుకున్నాక తెలుగుదేశం గెలుస్తుంది అని డిసైడ్ అయిపోయాకనే గంటా, సోమిరెడ్డి, రవికుమారు, అట్లాగే రఘురామకృష్ణరాజు అందరూ కలిపి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 9వ తారీఖున ముహూర్తం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి ముహూర్తం ఉందో అదే ముహూర్తం రోజున ప్రమాణ స్వీకారం చంద్రబాబు చేయబోతున్నారు అని ప్రకటించడం ద్వారా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పీక్స్లో ఉందన్నటువంటి విషయం తేల్చి చెప్పారు.